హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. మా తోటలో అంటే ఇది జీడిపళ్ళు తోట ఏమీ కాదు, మా పార్క్ అనమాట. మా క్వార్టర్స్లో పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో జీడి చెట్టుది. ఇది ఎప్పుడుతోనండి, ఒక 40 ఇయర్స్ క్రితంది. ప్రతి ఇయర్ ఈ సీజన్లో మనకి జీడిపళ్ళు వస్తాయి కదా, ఈ చెట్టు కూడా వచ్చినాయి. మేము అట్లా నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే అక్కడ కనిపించిందనమాట ఈ జీడిపండు. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం, ఇప్పుడైతే లేదులేండి. ఇంకా మార్నింగ్ నేను ఏం చేశానంటే 2 డేస్ నుంచి వాటర్ని అట్లా స్టోర్ చేసి దాంట్లో మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతటిని నానబెట్టి ఈ మొక్కలకి వేస్తున్నాను అనమాట. ఇది మంచి ఫెర్టిలైజరు. మనకి ఎక్కువ మొక్కలు లేకపోయినా ఒక 2 మొక్కలు ఉన్నా చక్కగా పొయ్యాలి అంటే మాత్రం ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ని ఎక్కువ ఇవ్వాలండి. మనం బయట తెచ్చే వాటికన్నా ఇవి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని నా ఫీలింగ్ అనమాట. నేను ఎక్కువగా ఇవే వాడతాను. చూసారు కదా, ఇదివరకు కూడా గులాబీ పూలు ఎన్ని పూసినాయో. ఇగోండి, ఇంకా మొగ్గలు వస్తున్నాయి అనమాట గులాబీలకి. ఇలాంటి టైంలో మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తే వాటికి చాలా సత్తు వచ్చి బాగా పూస్తాయి అనమాట. ఇంకా మార్నింగే నాటుకోడి గుడ్లు బాయిల్ అయిపోతున్నాయి మా పిల్లల కోసంలేండి. మేమైతే ఈరోజు తినను. ఈరోజు ఆంజనేయ స్వామి వారి జయంతి ఉంది కదా, పూజ చేసుకుందామని. ఇదిగోండి, ఇట్లా ఆకులతో పూజ చేశారనమాట ఇంట్లో. మనందరికీ తెలిసిన విషయమే కదండి, ఆంజనేయ స్వాముల వారి కన్నా శ్రీరామచంద్రుడు వారిని పూజ చేస్తేనే ఎక్కువ ఇష్టం అంట. ఎక్కడైనా ఏ దేవుడినైనా ఆ దేవుని ప్రసన్నం చేయాలంటే మన ఆ దేవుడి విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తే అక్కడ ప్రసన్నమవుతారు. కానీ ఆంజనేయ స్వామి విషయంలో అయితే ఎక్కడైతే రామజపం జరుగుతుందో అక్కడ స్వామివారు వచ్చి కూర్చుంటారంట. రామయ్య అంటే స్వామివారికి అంత ప్రేమ, ప్రీతి. మనం ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవాలంటే మనకి ఈజీ మంత్రం ఏంటంటే శ్రీరామ నామమే మనకి మంత్రం అనమాట. ఈరోజు హనుమ జయంతి కదండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. ఇట్లా నా పూజ నెమ్మదిగా జరిగిపోయింది. మార్నింగ్ టిఫిన్లు నా హడావిడి అంతా అయిపోతుంది కదండి, పిల్లలకి తినిపించడం అంతా హడావిడి అయ్యాక ఇదిగోండి వంకాయలు పట్టుకున్నాను. వంకాయలు పట్టుకోవడం అంటే వాటిని కట్ చేసి అట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వంకాయ కూర చాలా బాగా చేస్తారండి మా అమ్మగారు. అందుకోసమే వంకాయ కూర నేను స్పెషల్గా కావాలని అడిగి మరీ చేయించుకుంటున్నాను. వీటికి ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. వీటికి ఎక్కువగా ఉల్లిపాయలు వేసేస్తే తీపి వచ్చేస్తుందండి. అందుకే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు, ఇంకా ధనియాలు, ఒక కొబ్బరి ముక్క ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్నిసార్లు లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను జనరల్గా నువ్వులు కూడా వేస్తాను. ఇదిగోండి, మా అమ్మగారు జీలకర్ర కూడా వేశారు. నువ్వులు ఈరోజు మాకు అంటే మా ఇంట్లో అయిపోయినాయి, అందుకోసం అని చెప్పి నేను నువ్వుల్ని స్కిప్ చేసేసాను. ఇదిగోండి, టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ కట్ చేయకుండా వేసినా నెమ్మదిగా గ్రైండ్ అయిపోతాయి, కాకపోతే కచ్చాగా ఉంటుందని చెప్పి నేను కట్ చేసి వేసుకున్నాను. పల్లీలు వేసుకున్నాక మిక్సీ పట్టేస్తే పేస్ట్ ఇట్లా వస్తుందండి. మరీ నీరులాగా పేస్ట్ చేసుకుంటే తర్వాత అదంతా టేస్ట్గా ఉండదు. అందుకోసమే కొంచెం మెత్తగా బరకగా చేశాను అనమాట. ఇంకోండి, స్టవ్ ఇంకా కళాయి పెట్టి ఆయిల్ వేసి ఈ ప్రాసెస్ అంతా జనరల్గా జరిగేదే కదా. ఇందులో నేను ఇందాక కట్ చేసుకున్న వంకాయల్ని వేసేసాను అనమాట. వంకాయల లోపల ఏమీ స్టఫ్ చేయలేదు, చూసారు కదా. నేను ఆ పేస్ట్ తయారు చేసేటప్పుడు స్టఫ్ చేస్తాను అనుకున్నారు కదా, మేమైతే ఇట్లానే ఉంటుందండి. స్టఫ్ చేసి వేస్తే ఏమవుతుందంటే అది వంకాయ అనేది మూడుగా ఉంది కదా, అక్కడ సరిగ్గా కుకింగ్ అవ్వటం లేదు. అందుకే ముందు వంకాయల్ని సపరేట్గా వేసి అవి బాగా కుక్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యాయి, ఇందాక చూసారు కదా. అట్లా చేంజ్ అయిన తర్వాత అన్ని మసాలాలు ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసాము, వీడియోలో చూసినట్టుగా. అట్లా వేసుకున్నాక పేస్ట్ని కూడా వేసామండి. పేస్ట్ని వేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేయాలన్నమాట. మనకి ఉప్పు, కారం, పసుపు ముందు వేసి గ్రైండ్ చేసేస్తే కలర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే తీయడానికి అవ్వదు. అందుకోసమని నేను ఏం చేస్తాను అంటే ఇట్లా చూసుకొని నెమ్మదిగా వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని అది ఏంటంటే మనం కొంచెం ఈ మగ్గాలి. అది ఎంతవరకు అంటే ఒక 10 మినిట్స్ మగ్గాలి. మగ్గితే ఏంటంటే మనకి అది ఆయిల్ తేలిపోతుంది. ఆయిల్ తేలుతుంది అంటే అది బాగా కుక్ అయిపోయిందని అర్థం అనమాట. కారం, ఉప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఎందుకంటే కొంచెం ఎక్కువైపోయినా అది టేస్ట్ అనేది పాడైపోతుంది. మేమైతే కొంచెం కారం, ఉప్పు అనేది తక్కువే తింటాము.
ఇది మిరపకాయలు కూడా వేసాం అనమాట ఈ పేస్ట్లోనే. ఇప్పుడు కొంచెం అది రెడ్ కలర్ వచ్చేసి ఆయిల్ తేలుతుంది చూసారా చక్కగా. ఈ టైంలోనే మనం వంకాయలను వేసేసుకోవాలి. వంకాయలు వేసుకుంటే ఏంటంటే ముందు ఆ వంకాయలకి ఈ గ్రేవీ పట్టాలి. ఒక 5 మినిట్స్ ఆగి అప్పుడు పైన కింద అంతా కలిపేస్తే అది పూర్తిగా అంటుకుంటుంది అనమాట వంకాయలకి. అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే వాటర్ వేయాలి. వాటర్ వేస్తే అదేంటంటే ఎక్కడైనా సింపుల్గా కుక్ అవ్వలేదు అన్నట్టు ఉండేదానికి ఫుల్ కుక్ అయిపోతుంది అనమాట. అప్పుడు తినడానికి కూడా గ్రేవీ లాగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనమాట. రీసెంట్గా నేను ఇట్లా జూడియో స్టోర్ ఒకటి ఓపెన్ చేసి ఉంది వైజాగ్లో. అక్కడికి వెళ్ళానండి. నేను జనరల్గా పిల్లల బట్టలు మ్యాక్సిమం జూడియోలో తీయడానికి ఇష్టపడతాను. ఎక్కువగా వెళ్ళే షాప్స్లో జూడియో కూడా ఒకటే. అయితే నేను ఈసారి టెస్టర్ యూజ్ చేసి ఈ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. అంటే టెస్టర్ అనేది ఇక్కడ నెయిల్ పాలిష్ మనం టెస్టర్ ఉంటుంది కాబట్టి పెట్టుకొని చూసి నచ్చితేనే తీసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్ ఉండడం నాకు బాగా నచ్చింది అన్నమాట జూడియోలో. ఇదిగోండి లిప్స్టిక్ కూడా టెస్టర్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది టెస్ట్ చేసుకొని మనకి నప్పుతుంది అంటేనే తీసుకోవచ్చు. ఒకటి 100 పడింది, ఒకటి 79 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా అవి తీసుకుంటూనే మా పిల్లలు ఆగుతారా అండి, విపరీతంగా గొడవ పెడుతున్నారు పక్కనే. ఎందుకంటే టాయ్ షాప్ ఉంది కదా, అది చూసిన దగ్గర నుంచి వాళ్ళ మనసు అంతా అక్కడే ఉందన్నమాట. ఆ టాయ్ షాప్కి తీసుకెళ్ళమని నన్ను అడిగారు. అయితే నేను ఆ టాయ్ షాప్కి వెళ్ళి చూస్తే చాలా మంచి కలెక్షన్ టాయ్స్ ఉన్నాయి. ఆ కంగారులో నేను ఆ టాయ్ షాప్ పేరు తీయడం మర్చిపోయాను, కానీ టాయ్స్ మాత్రం తీశాను. అట్లీస్ట్ మన వ్యూవర్స్ చూసైనా అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, చిన్నపిల్లలకైనా చూపిస్తారు కదా అని చెప్పి నేను ఈ వీడియోని పెట్టాను, అటాచ్ చేశాను అనమాట. చూసారు కదండి ఎంత బాగున్నాయో టాయ్స్. అసలు కొత్తగా ఉన్నాయి. మంచి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మనకి రోడ్డు మీద తీసుకుంటాం కదండి, అట్లాంటివి అయితే కొంచెం క్లాత్ అనేది బాగోదు. ఈ టాయ్స్ క్లాత్ చాలా బాగుంది. ఇది భలే ఉంది, నాకు బాగా నచ్చింది. దాన్ని ఏదో టైగర్ ఫ్రాన్స్ ఏవో అంటారు కదా, అవి అనమాట. ఇదిగోండి చాలా బొమ్మలే ఉన్నాయి. యూనిక్ కార్న్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎన్ని ఉన్నాయో. ఈ పిల్లలకి ఇక్కడి నుంచి అసలు బయటికి రావాలంటే కూడా మనసు ఒప్పటం లేదండి, అంత బాగున్నాయి కలెక్షన్స్. ఏంటంటే ఇవి మనం షోకేస్లో పెట్టుకోవచ్చు. కార్స్ బ్యాక్ సైడ్ పెడతారు కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు బర్త్డేస్కి. కొంతమంది ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి చిన్న చిన్న కార్లు లాంటివి కొంటే ఆ టైర్స్ విప్పేసి అట్లా పెట్టేసుకోవడం చేస్తారు కదా. ఇలాంటి సాఫ్ట్ టాయ్స్, దట్టు ఏంటంటే క్లాత్ మెటీరియల్ అనేది నోట్లోకి వెళ్లకుండా ఉండే సాఫ్ట్ టాయ్స్ ఇస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా భయపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఏమైనా తినేస్తారేమో అని. చూసారండి ఇదంతా పెద్ద షాప్ అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి బ్యాగ్స్ అట్లాంటివి, మన స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మనం బ్యాగ్స్ తీసుకుంటాం కదా, అట్లాంటి బ్యాగ్స్, ట్రావెల్కి చిన్న బ్యాగ్స్ ఉంటాయి చూడండి. ఎక్కువ నేను నిక్కీ వ్లాడ్ ఇట్లాంటివి మా పిల్లలు చూస్తారు, అందులో ఆ పిల్లలు ట్రావెల్ బ్యాగ్స్ కొన్ని వాడతారనమాట. అట్లాంటి ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను చూసి ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లాంటివి మన దగ్గర దొరకవు అనుకున్నాను, కానీ ఇప్పుడు దొరికినాయి. ఇంకా ఇక్కడ కాస్ట్ విషయానికి వస్తాయండి, బొమ్మలు ఎంత కలెక్టివ్గా ఉన్నాయో దానికి తగ్గట్టు కాస్ట్ ఉందండి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనాలంటే కొంచెం కష్టమే. బాగుంది కదా అని చెప్పి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టి కొనాలంటే కొంచెం ఇబ్బంది, కానీ కొనగలము అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా కొనుక్కోవచ్చు. క్వాలిటీ అనేది చాలా బాగుంది. 1 టైం తీసుకున్నా ఇంకా మార్చిన అవసరం లేదన్నమాట. పిల్లలతో అస్సలు కుదరట్లేదండి, వాళ్ళు అవి ఇవి టచ్ చేస్తున్నారు, కింద పడేస్తున్నారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగా నాయిసీగా ఉంది. అందువల్ల నేను పైన వరకు తీసేసి చూపించేశాను అనమాట. ఇవి చూసిన వాటిలోనే చాలా ఉన్నాయి, బట్ ప్రైజెస్ నేను చూపించలేకపోయినందుకు సారీ అండి. ఎప్పుడైనా కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైజెస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, మనకి ఈ ఇమోజీస్ కూడా ఉన్నాయి, ఇట్లాగా యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు అసలు ఈ షాప్ నుంచి అసలు బయటికి రావాలనిపించట్లేదు, అంత బాగున్నాయి అనమాట. ఇవి ఇంకా చూపించే కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి కొత్త కొత్త టాయ్స్ అనేవి.
బాగా బాగా ఈ డొనాల్డ్ డక్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మిక్కీ మౌసెస్ ఇట్లాంటివి మన చిన్నప్పుడు ఎంత మంచి కార్టూన్స్. ఇప్పుడు మనకి ఏంటంటే టాయ్స్ దొరుకుతున్నాయి. అప్పట్లో ఇలాంటి టాయ్స్ కొనుక్కొని ఎవరింట్లోనే చూస్తే అది చాలా గ్రేట్ అనమాట మనకి. ఈ వీడియోని మీ పిల్లలతో మీరు కూడా చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.